వ్యూవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మైషల్ పీశ్వరరావు, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ వెస్టేజ్ మార్కెటింగ్ కంపెనీ. వెస్టేజ్ కంపెనీ రైతుల్ని రాజులుగా చేయడం కోసం ఈరోజు వ్యవసాయం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల, భూమి నిర్జీవం అవ్వడం వల్ల మరి పండాల్సినటువంటి ఏదైతే పంట రావాలో దాంట్లో సగానికి మరి పైగా తగ్గిపోతుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నుంచి మరలా రైతుల్ని పూర్వ వైభవంలోకి తీసుకెళ్ళడం కోసం వెస్టేజ్ కంపెనీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది మనకి అందుబాటులో తీసుకురావడం జరిగింది. మరి ఇందులో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ ఈరోజు రైతు వేసేటువంటి ఎరువు ఏదైతే ఉందో ఆ ఎరువు ఎక్కువ వాడడం వల్ల ఆ ఎరువు మరి భూమిని నాశనం చేస్తుంది, ఫెర్టిలైజర్స్ ఎరువు. అందుకనే ఒకేసారి ఆ ఎరువుని మనం తగ్గించలేం కాబట్టి కొద్దిగా ఎరువును వినియోగించి అలాగే పంటలు కాపాడుకునే విధంగా, అలాగే నీరు లేకపోవడం అనేది ఎక్కువగా పంటలు పంటలు చాలా ఏరియాలో మెరక ప్రాంతాల్లో మరి అలాంటి వాటికి కట్టడి చేసేదానికి, అంటే నీటి ఎద్దడి నుండి అలాగే ఎరువు వాడకాన్ని తగ్గించడం కోసం మరి వెస్టేజ్ కంపెనీ అగ్రి ఎక్వాజెల్ అనేటువంటి ప్రొడక్ట్ అనేది మనకు అందుబాటులో తీసుకొచ్చింది. దీని ద్వారా స్పెషాలిటీ ఏంటంటే ఈ ఎక్వాజెల్ టెక్నాలజీ ద్వారా స్పెషాలిటీ ఏంటంటే నీటిని 500 రెట్లు హోల్డ్ చేసి మరి మొక్కలకు అందించగలిగినటువంటి కెపాసిటీ అనమాట. అలా ఒంటి చూడండి, నీరు ఎక్కువగా వచ్చినప్పుడు వినియోగించుకొని తర్వాత తనకు కావాల్సినప్పుడు తీసుకుంటుంది కదా, ఆ విధంగా నీరు ఎక్కువగా ఉన్నప్పుడు తీసుకుంటుంది. తర్వాత మొక్కలకు ఏ సమయంలో కావాలో సమయంలో అందిస్తుంది. అలాగే ఎరువు ఎక్కువ వచ్చినప్పుడు తీసుకుంటుంది, మొక్కలకు ఏ సమయంలో కావాలో సమయంలో అందిస్తుంది. అలాగే సేమ్ టైము దీనివల్ల యూజ్ ఏంటి అంటే కనుక నేల కోతకు గురవదు, నీటి ద్వారాగా కానీ గాలి ద్వారాగా కానీ కోతకు గురవదు. మెయిన్గా ఏంటంటే రైతుకి పెట్టుబడి అనేది తగ్గిస్తుంది, దిగుబడి పెంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అది ఎలాగా అనేది ఎగ్జాంపుల్గా నేను ఒక డెమో చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ అగ్రి ఎక్వాజెల్ నేను గ్లాస్లో తీసుకున్నాను చూడండి. ఎక్వాజెల్ని ఈ గ్లాస్లో తీసుకున్నాను. ఇది 500 రెట్లు నీటిని హోల్డ్ చేస్తుందని చెప్పాం కదా, ఎలా హోల్డ్ చేస్తుందో మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి అగ్రి ఎక్వాజెల్ తీసుకున్నాను. ఈ అగ్రి ఎక్వాజెల్లో వాటర్ని కానీ ఎరువుని కానీ ఏ విధంగా హోల్డ్ చేస్తుంది ఓకేనండి, చూపిస్తాను చూడండి. ఇది చూడండి, ఈ వాటర్ని ఏ విధంగా ఇప్పుడు ముందు ఇందులో నేను వాటర్ వేస్తాను. ఇప్పుడు ఎలా ఉందో వాటర్, సేమ్ టైము దీంట్లో వాటర్ వేస్తున్నాను చూడండి. వాటర్ని ఎలా హోల్డ్ చేసి పెడుతుంది అన్నది, నీటిని వాటర్ని హోల్డ్ చేస్తుందని చెప్పాను కదా, అది మీకు లైవ్గా చూపిస్తున్నాను చూడండి. ఎగ్జాంపుల్గా ఇందులో ఉన్న వాటర్ యథావిధిగా ఎలా ఉందో అలాగే ఉంది. మరి ఇందులో చూడండి వాటర్ని కంప్లీట్గా హోల్డ్ చేసింది కదా, అంటే రైతులకి చాలా మేలు చేస్తుంది అది. చూడండి వాటరు మొత్తం కంప్లీట్గా వాటర్ని ఏం చేసింది చూసారా, ఇది కంప్లీట్గా జెల్ ఫామ్లో ఫామ్ చేస్తుంది. తర్వాత వాటర్ ఏ సమయంలో మొక్క కావాలో ఆ సమయంలో మీకు అందిస్తుందండి. చూడండి కంప్లీట్గా వాటర్ని ఏ విధంగా ఉంచిందో. మరి దీంట్లో ఉన్న వాటర్ చూడండి ఎలా ఉందో అలాగే ఉంది. ఇంకా మనం ఇందులో వాటర్ వేయించండి, 500 రెట్లు నీటిని తీసుకోగలిగినటువంటి కెపాసిటీ ఇందులో ఉంటుంది. చూసారా, వాటర్ వేసే కొద్ది కూడా ఇది ఏం చేస్తుంది, దాన్ని జెల్ ఫామ్లో ఫామ్ చేస్తుంది. అంటే ఈ విధంగా వాటర్ తోలక వేస్టేజ్ అనేది ఏదైతే ఎక్కువగా వాటర్ వచ్చినప్పుడు ఇది స్టోర్ చేసుకుంటుంది. దానివల్ల మనకి వాటర్ వేస్టేజ్ అవ్వకుండా పంటకు వినియోగించుకునేలాగా హెల్ప్ చేస్తుంది. ఎక్కువ ఎరువు వచ్చినప్పుడు కూడా అది వేస్ట్ కాకుండా హోల్డ్ చేసుకొని పంటకు వినియోగించుకునేలాగా హెల్ప్ చేస్తుంది. అలాగే సేమ్ టైము కొన్ని పంటలకి నీరు ఎక్కువ వచ్చినప్పుడు ఊట కట్టేసి, అంటే నీరు ఎక్కువ స్టోర్ అయిపోవడం వల్ల పంటలు చచ్చిపోతాయి. అలాంటి సందర్భంలో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. చూసారా ఎంత బాగా పనిచేస్తుంది. అలాగే మనకి ఇప్పుడు ఎరువులు ఏదైతే వాడుతున్నారో లేదా పంటలు ఏదైతే పండిస్తున్నారో దానికి మరి గమ్ములాగా ఉపయోగపడడానికి, ఆకు ఆ కొట్టిన మందు ప్రభావవంతంగా పనిచేయడానికి ఆకు అంతా పర్సెంటేజ్ చేస్తుంది ఈ గమ్ము అన్నమాట. అగ్రి 82 అనేది ఇది కూడా నీటిలో వేసినా సరే భూమి పొర లోపలికి నీరు వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఏదైతే మనం కొట్టిన మందు ఉందో అది కిందకి బుడగల్లా కిందకి జారిపోకుండా ఆకును పట్టుకొని ఉంచడం వల్ల దాని ప్రభావం పెరిగి పంటలో దిగుబడి పెరిగితే తక్కువ ప్రైస్ అన్నమాట ఇది ఓకేనండి, చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. ఇది ఏ విధంగా ఉపయోగించాలంటే ఎక్వాజెల్ వచ్చేసరికి ఎకరానికి మనకు ఒక ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది, లేదా పెద్ద చెట్లు అనుకుంటే కనుక 2 ప్యాకెట్లు వేసుకుంటే మనకి అగ్రి ఎక్వాజెల్ సరిపోతుంది. అలాగే నెక్స్ట్ రైతులు ఎరువు వాడతారు, యూరియా, డిఏపి, పొటాసు 3-17 సూపర్ వాడతారు కదా, దాని ప్లేస్లో మన దగ్గర గుళికలు ఉంటాయి, 5 కేజీలు గుళికలు ఉంటాయి. ఒక ఎకరానికి 5 కేజీల ప్యాకెట్ వినియోగించవచ్చు. ఇప్పుడు ఏదైతే ఎరువు వేస్తున్నాడో రైతు ఆ ఎరువులో దీన్ని, ఈ గమ్ముని, ఈ మూడింటిని మిక్స్ చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే ఒకవేళ ఫ్యూచర్లో వైరస్ల దాడికి గురయ్యి పంట పాడైపోకుండా ఉండాలి, కుళ్ళు తెగులు, వేర్లు తెగులు, ఎండు తెగులు, అగ్గి తెగులు, ఇలా చాలా తెగులు వస్తుంటాయి వైరస్ల వల్ల. అవి రాకుండా ఉండాలంటే ఈ గుళికలు ప్లస్ ఈ ఏదైతే ఎక్వాజెల్ గమ్ముతో పాటుగా మరి అగ్రి ప్రోటెక్ట్ కూడా వినియోగిస్తే కనుక
పంట మీరు పంట వేసిన దగ్గర నుంచి చేతికి వచ్చే వరకు ఎక్కడ వైరస్ దాటికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనండి, అంత గొప్ప చేస్తారు. ఒకవేళ ఆల్రెడీ వైరస్ వచ్చేసింది అనుకోండి, 10 రోజుల వ్యవధిలో లేదా ఈ వారం రోజుల వ్యవధిలో 2 టైమ్స్ ఎరువు రూపంలో అయినా వేయండి, లేదంటే స్ప్రే రూపంలో అయినా దీన్ని కొట్టండి. దీన్ని ఎలాగంటే ఎరువులు అంటే ఎకరానికి ఒక ప్యాకెట్ సరిపోతుంది. లేదు అనుకుంటే స్ప్రే చేస్తారంటే 10-15 లీటర్ల ట్యాంక్కి మనకి ఇది ఒక 20 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనండి, స్ప్రే చేసుకుంటానండి. ఎరువులు అయితే ఎకరానికి జస్ట్ ఇది 250 గ్రామ్స్ వేస్తే సరిపోతుంది. ఒకవేళ మొక్క చిన్న మొక్క అనుకోండి, ఎరువు వేయడానికి రైతులు ఏం చేస్తారంటే స్ప్రే చేస్తారు. అప్పుడు బలానికి గుళికలు కాకుండా ఏమి ఇవ్వాలి స్ప్రేకి అనుకుంటే కనుక ఈ గుళికల్లాగే ఇంకా ప్రభావవంతంగా పనిచేయడానికి మన దగ్గర అగ్రి యూమిక్ ఉంటుందండి. ఇప్పుడు అగ్రి యూమిక్ని అలాగే అగ్రి 82 గమ్ముని రెండింటిని మిక్స్ చేస్తారు. ఒకవేళ తెగుళ్ళు రాకుండా ఉండాలంటే దాంట్లో దీన్ని కూడా మిక్స్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 3 యూజ్ చేయొచ్చు. అలాగే ఒకవేళ పంట మరి మనకి పూత దశకు వచ్చేసింది, ఇప్పుడు జీడి మామిడి అనుకోండి, మనకి సమ్మర్ సీజన్ ముందు పూత దశకు వస్తాయి. అలాంటి టైంలో ఏమి వినియోగించాలంటే అగ్రి 82 అనేది ప్రతి దాంట్లో కామను. అగ్రి మాస్ అని ఉంటుందండి మన దగ్గర. ఆ మాస్ను వినియోగిస్తే పూత బాగా రావడానికి నిలవడానికి బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు. అలాగే నెక్స్ట్ కొన్ని పరిస్థితుల్లో మొక్క ఏంటంటే వాతావరణ పరిస్థితులు అనుకూలించగా వాతావరణంలో మార్పులు వస్తాయి కాబట్టి అనుకూలించవు కాబట్టి అలాంటి టైంలో మొక్కలు బ్రతకవు. అలాంటి టైంలో మనకి గుర్తు రావాల్సిన ప్రొడక్ట్ ఏంటంటే ఈ అగ్రి గోల్డ్, అగ్రి నానోటెక్ అని 2 ప్రొడక్ట్స్ ఉంటాయి. ప్రజెంట్ ఇక్కడ లేవు, మార్క్స్ కూడా ఇక్కడ లేదు. అగ్రి గోల్డ్, అగ్రి నానోటెక్ కోసం ఇది పండ్ల అమరిక దశలో ఇది బాగా పనిచేస్తుందండి. పండ్లు షేప్ బాగా రావడానికి, అన్ని పండ్లు ఒకే షేప్లో రావడానికి, మనకి పండ్లు పాడైపోకుండా ఉండడానికి, పళ్ళ తాలూకా సెల్ఫ్ జీవితాన్ని ఎక్కువ కాలం పెంచడానికి ఈ అగ్రి ఎక్కువ. అంటే చూడండి, టమోటా పండించిన తర్వాత 2-3 రోజుల్లో కుళ్ళిపోతుంది పడిపోయిన తర్వాత. ఇది వాడడం వల్ల ఎక్కువ రోజులు కొడదండి. ప్లస్ ఇవన్నీ ఆర్గానిక్ 100% భూమిలో మీరు ఎంత మనకి క్రాప్ పండించి ఎంత మనం దిగుబడి తీసుకురావాలో అంత దిగుబడి తీసుకురావాలని ప్రోడక్ట్స్ హెల్ప్ చేస్తాయి. అలాగే మొక్కకి కావాల్సిన కొన్ని రకాల పోషకాలు అందలేని సందర్భంలో మీరు గోల్డ్ కానీ లేదా మ్యాజికల్ రిజల్ట్ తీసుకురావాలంటే కనుక మనకి నానోటెక్ అనే ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. ఈ విధంగా మనకి ఎరువు రూపంలో గ్రాన్యువల్స్ వాడవచ్చు. ఎరువు కాకుండా మొక్క గ్రోత్ కోసం స్ప్రే చేస్తానంటే యూమిక్ వాడవచ్చు. ప్రతి దాంట్లో కామన్గా మనకి 82 వాడతారు. అలాగే తెగుళ్ళకైతే అగ్రి ప్రోటెక్ట్ వినియోగిస్తారు. అలాగే పండ్ల అమరిక దశలో గోల్డ్ యూజ్ చేస్తారు. మొక్క ఎరుపుగా పెరగడానికి దాని ఇంట్లోకి పనిచేస్తుంది. మ్యాజికల్ రిజల్ట్ కావాలంటే నానోటెక్. అలాగే నెక్స్ట్ పూత దశలో వచ్చేసరికి మీరు కంపల్సరీ ఏం వాడాలంటే మనకి మాస్ యూజ్ చేయాలి. మాస్ను ఒక స్ప్రేకి మాత్రమే వినియోగించాలి తప్ప అది నేలలో వాడకూడదు. ఓకేనండి, కాబట్టి ఈ విధంగా వెస్టేజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటే మన భూమిలో బంగారం పండించేటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్లు తీసుకురావచ్చు. రైతును రాజుగా చేయడానికి ప్రొడక్ట్స్ ఎలా బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా. ఎగ్జాంపుల్గా ఎలాగ ఉపయోగపడుతుందని చెప్పి చూపించాను మీకు. ఇంకా మనం ఎంత నీరు వేసినా కూడా వేయడానికి ఇంకా అవకాశం లేదు కాబట్టి ఎంత వేసినా సరే తీసుకుంటుంది. ఎందుకంటే 500 రెట్లు నీటిని హోల్డ్ చేసి పెట్టగలిగినటువంటి కెపాసిటీ ఇందులో ఉంటుందండి. చూసారా ఏ విధంగా ఉందో. వాటర్ అయినా ఒక చుక్కానికి కారుతుంది కానీ ఇదంతా వాటర్ ఉంది. మనకి భూమి ఎండిపోయినట్టు ఉంటుంది కానీ భూమి ఎండిపోయింది కదా అని చెప్పేసి నీరు లేదని కాదు, నీరు ఇందులో పుష్కరంగా ఉంటుంది. మొక్కకి జీవం ఏంటంటే నీరే కాబట్టి నీటిని ఎప్పుడైతే హోల్డ్ చేసి ఉంటుందో మొక్క బ్రతకడానికి కావాల్సిన ఎరువు ఏదైతే కావాలో దాన్ని హోల్డ్ చేసి మొక్కకు కావాల్సిన సమయంలో అందించడం వల్ల మొక్క బ్రతకడానికి అనుకూలంగా ఈ ప్రొడక్ట్స్ హెల్ప్ చేస్తే మీరు ఎకరానికి ఒక 20-30 బస్తాలు పండించడానికి కష్టమవుతుంది అనుకున్న వాళ్ళు ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత 50-60 బస్తాలు కూడా పండుతారు. వలన కూడా దుబ్బు విపరీతంగా పెరుగుతుంది. ఎనీ క్రాప్ అది ఏ టైప్ ఆఫ్ క్రాప్ అయినా చాలా సింపుల్ అండి. ఈ ప్రొడక్ట్స్ ఎలా వాడాలని చాలా మంది డౌట్ వస్తుంది కదా. సింపుల్. ఇదైతే ఎకరానికి కేజీ, ఇది ఎకరానికి 5 లేదా 10 కేజీలు, ఇది కూడా ఎకరానికి 1 లేదా 2 కేజీలు వాడచ్చు. యూమిక్ వచ్చేసరికి 15 లీటర్ ట్యాంకులో మనకి 30 ml అంటే 1 లీటర్కి 2 ml అనమాట. 82 వచ్చేసరికి మనకి 15 లీటర్ల ట్యాంకులో 10 ml. ఓకేనండి, లీటర్కి 1 ml కూడా అవసరం లేదు, తక్కువ కలపాలి. అలాగే ప్రోటెక్ 20 గ్రామ్స్, గోల్డ్ 20 గ్రామ్స్, అలాగే నానోటెక్ కూడా 20 గ్రామ్సే. దేనికి 15 లీటర్ల ట్యాంకులో. ఎరువు అయితే కనుక సేమ్ ప్యాకెట్లు ఉంటాయి, ఒక్కొక్క ప్యాకెట్ మీకు ఒక ఎకరం సరిపోతుంది. మాస్ 15 లీటర్ ట్యాంక్లో 20 ml. ఓకేనండి, ఈ విధంగా మీరు యూజ్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇచ్చేవాళ్ళు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద అవగాహన లేక మీరు ఎక్కువగా టెన్షన్ ఫీల్ అవుతుంటారు, ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా ఇవ్వాలని. చాలా సింపుల్. రైతుకి అంత అవగాహన ఉంటుంది, భూమి గురించి రైతుకి అవగాహన ఉంటుంది, ఆల్రెడీ ఎరువులు వాడిన అనుభవం ఉంటుంది. సేమ్ దాని ప్లేస్లో రీప్లేస్మెంట్ చేస్తారంతే. కెమికల్స్కి బదులు ఆర్గానిక్ వినియోగిస్తున్నారు అంతే. గంటకు మించి ఇందులో పెద్దగా ఏం లేదు. కాకపోతే పెద్దగా ఉండేది ఏంటంటే రిజల్ట్.
పెద్దగా ఉండేది ఏంటంటే దిగుబడి, పెద్దగా ఉండేది ఏంటంటే రైతుకి డబ్బు పుష్కలంగా వస్తుంది, రైతుకి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద ఇది హెల్ప్ చేస్తుంది, రైతులను కూడా రాజులుగా చేయడానికి మంచి అవకాశం వెస్టేజ్ కల్పించింది. ఈ అవకాశాన్ని మనం ప్రమోట్ చేయగలిగితే మన దేశ ఆర్థిక వ్యవస్థను పురోగతి సాధించేలాగా మనం హెల్ప్ చేయొచ్చు, రైతులకి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతాం. రెండోది, ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్తో పండించిన పంటలు తినడం వల్ల మనం దేశాన్ని ఆరోగ్యంగా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కెమికల్ నుంచి బయటపడేస్తే అంతకు మించినటువంటి మేలు మరి ఇండియాలో ప్రజలు మనం చేయగలిగింది ఎంతకన్నా పెద్దదేం కాదు. ఎందుకంటే ఈరోజు రైతే రాజు అని చెప్పే మాటకి మరి ప్రత్యామ్నాయం ఏదైనా ఉందంటే వెస్టేజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. కాబట్టి ఇలాంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అందించినటువంటి వెస్టేజ్ మేనేజ్మెంట్స్కి అలాగే మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ అందించే మరి ప్రయత్నం మీరు చేసి అనేక మంది జీవితాలు మార్చాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్. మీ ఈశ్వర్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ వెస్టేజ్ మార్కెటింగ్ కంపెనీ.